ఇక నుంచి ప్రతి సోమవారం కూడా రెవెన్యూ క్లినిక్ అనేది సపరేట్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు సాధారణంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు దానితో పాటు రెవెన్యూ క్లినిక్ అని సపరేట్ గా కేవలం రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ లో ఒక రెవెన్యూ డెస్క్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ రెవెన్యూ దరఖాస్తులు 5.5 లక్షల రెవెన్యూ దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా వచ్చిన దరఖాస్తులన్నీ వైసీపీలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన దరఖాస్తులే. అందుకనే చంద్రబాబు గారు కూడా మనం ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం, మీ భూ సమస్యలు మేము పరిష్కరిస్తామని హామీ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా పరిష్కరించాలి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రజల్లో సంతృప్తి లేదు, ఆ సంతృప్తి కలిగించాలి. అందుకనే ఇప్పుడు ఎవరైతే రెవెన్యూ క్లినిక్ వద్దకు ఫిర్యాదు చేయడానికి వస్తాడో ఆ వ్యక్తికి మొత్తం వివరంగా చెప్పాలి, మీ సమస్య ఇది, ఈ సమస్యకు పరిష్కారం ఇలా దొరుకుతుంది, దీనికి ఇంత సమయం పడుతుంది అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పడంతో పాటు కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్టీఓ వీళ్ళ ముగ్గురు కూడా ప్రతి రోజు ఉదయమే ఈ రెవెన్యూ క్లినిక్ లోకి వచ్చినటువంటి సమస్యల పరిష్కారం ఎంతవరకు జరిగింది అనేది ప్రతి రోజు మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి అర్జీలను నిర్లక్ష్యంగా పక్కన పడేయడానికి కానీ లేదా ఇచ్చిన గడువులోగా పూర్తి చేయకుండా జాప్యం చేయడం కానీ అవకాశం లేదు. ఒకవేళ అలా జరిగితే సంబంధిత అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్నే హెచ్చరికలు కూడా